హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సీకే లాగ్స్. ఇక ఈ వీడియో అయితే మేము వైజాగ్ వెళ్ళినప్పటి వీడియో అండి. మేము అన్నవరం నుండి డైరెక్ట్గా వైజాగ్ అయితే వెళ్ళాము. అక్కడ 2 days అయితే స్టే చేసాము. అక్కడికి వెళ్ళగానే ఒక రూమ్ అయితే తీసుకున్నాము. రూమ్ అయితే చాలా బాగుంది, మాకు చాలా బాగా నచ్చింది, నీట్గా కూడా ఉంది. మా పాప అయితే ఫుల్ జోష్లో ఉంది. అసలు పర్ డే 2000 అయితే పే చేసాము. ఇక వైజాగ్లో 2 days మేము ఎక్కడెక్కడికి వెళ్ళాము, ఏమేమి చూసామని ఈ వీడియోలో చూపిస్తాను చూడండి. ఇక అలా కొంచెం సేపు రెస్ట్ తీసుకొని ఫ్రెష్ అయ్యి సిఎంఆర్ మాల్కి అయితే బయలుదేరేసాము. మాల్కి వెళ్ళగానే ఇక స్టార్టింగ్లోనే ట్రైన్ అయితే కనిపించింది. మా పాప ట్రైన్ ఎక్కాలని మారం చేసింది. ఇక ట్రైన్ అయితే ఎక్కిచ్చేసాము. చూడండి, మీకు కూడా బాగా చెప్తుంది. అలా ఒక రౌండ్ తిరిగేసి వచ్చాక ఇక షాపింగ్ అయితే వెళ్ళాము. నేను మా పాప కొంచెం షాపింగ్ అయితే చేసాము. అలా షాపింగ్ చేస్తూ ఉండగానే మా పాపకైతే విఆర్ గేమ్స్ అయితే కనిపించాయి. ఇక మా పాప ఊరుకుంటుందా, విఆర్ గేమ్స్ కూడా అలా సరదాగా కొంచెం సేపు ఆడింది. ఇక మూవీకి అయితే వెళ్ళాము. మూవీ అయితే చాలా బోరింగ్గా ఉంది. థియేటర్ అయితే చాలా బాగుంది, మేము తప్ప థియేటర్లో ఎవ్వరూ లేము. ఇక స్నాక్స్ అయితే ఆర్డర్ చేసాము. పాప్కార్న్, ఫ్రెంచ్ ఫ్రైస్, 3 Cokes అయితే ఆర్డర్ చేసాము. బిల్ అయితే చాలా ఎక్కువ. ఇక మూవీ అయిపోయాక బయటకు వచ్చాము. బయట ఇక పిల్లలు ఆడే గేమ్స్ అయితే ఉన్నాయి. మా పాపకి మినీ జైంట్ వీల్ అయితే కనిపించింది. మినీ జైంట్ వీల్ ఎక్కుతానైతే అడిగింది. మేము వద్దని స్టార్టింగ్లోనే చెప్పాము, ఎందుకంటే భయపడుతుంది అనేసి. కానీ తను ఎక్కాలా అని మారం చేసింది. సరేలే పాప సరదా ఎందుకు కాదని అలా అనేసి ఎక్కించాము. కానీ భయపడుతుంది, మేమేమన్నా అంటామేమో అనేసి హాయ్ చెప్తుంది. చూడండి, నవ్వుతుంది. మేము స్టార్టింగ్లోనే చెప్పాము, వద్దు లాస్య భయపడతావు అని, కానీ వినలేదు. అలా అయిపోయాక ఇకైతే కేఎఫ్సీకి అయితే వెళ్ళాము. కేఎఫ్సీ తింటుంది మా పాప. మా పాపని వీడియో తీస్తున్నాడు మా హస్బెండ్. తనైతే నాన్న తినేటప్పుడు కూడా వీడియో తీయాలా నాన్న అని అడుగుతుంది వాళ్ళ నాన్నని. కేఎఫ్సీ అయితే బాగుంది, కానీ మాల్లో కొంచెం క్రౌడ్ ఎక్కువ ఉంది. ఇక డే 2 వీడియో ఇది. మేము డే 2 బీచ్కి అయితే వెళ్ళాము. మార్నింగ్ బీచ్ వ్యూ అయితే చాలా పీస్ఫుల్గా, చాలా ప్రశాంతంగా బాగుంది. ఇక ఫ్రెష్ అయితే బీచ్కి అయితే బయలుదేరేసాము. బీచ్కి వెళ్ళగానే స్టార్టింగ్లోనే క్యామెల్ అయితే కనిపించింది. నాన్న క్యామెల్ ఎక్కుతానని వాళ్ళ నాన్ననైతే అడిగింది. ఇక వాళ్ళ నాన్న క్యామెల్ ఎక్కించాడు. స్టార్టింగ్లోనే భయపడుతూ ఉంది. ఫుల్ రౌండ్ కూడా వేయలేదు, మధ్యలోనే దిగేసింది. ఇక బీచ్లో కొంచెం సేపు కూర్చొని సరదాగా ఆడుకుంది మా పాప. అక్కడ తీసుకున్న పిక్సే ఇవైతే ఫోన్లో తీయలేదు, కెమెరాలో తీసాము. మేము బీచ్కి వెళ్ళగానే ఒక 20 members అయితే వచ్చేసారు పిక్స్ తీస్తాము అనేసి. ఇక సరదాగా తీపించుకున్నాము. కానీ ఎందుకంటే అప్పుడప్పుడు ఇలా తీసుకునే పిక్సే కదండి మెమరబుల్గా ఉంటాయి. ఇక నేను, మా హస్బెండ్, మా బ్రదరు, మా పాప అందరం కలిసి పిక్స్ అయితే తీసుకున్నాము. ఇదైతే మా ఫ్యామిలీ పిక్ అండి. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ పిక్. ఇక అలా ఈవినింగ్ అవుతూ ఉండగానే సబ్మెరైన్ అయితే కనిపించింది. ఫస్ట్ టైం అండి నేను దీన్ని చూడటం. ఇదైతే రియల్ సబ్మెరైనేనండి. ఇదైతే చాలా పెద్దదండి, చాలా పొడవుగా కూడా ఉంది. ఇక టికెట్స్ తీసుకొని అయితే లోపలికి అయితే వెళ్ళాము. లోపలికి వెళ్ళగానే మా హస్బెండ్ వీడియో తీస్తుంటే లోపల వాళ్ళు చెప్తున్నారు కెమెరాస్ నాట్ అలౌడ్ అనేసి. ఇక లోపల ఏం చూపించలేకపోయామండి. చాలా బాగుంది లోపలైతే, అంతా రియలిస్టిక్గా ఉంది. అక్కడ వాళ్ళు ఎలా స్పెండ్ చేశారు, ఎలా గడిపారు అని మొత్తం డీటెయిల్డ్గా దీంట్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేశారండి మనకి ప్రతి విషయాన్ని కూడా. నాకు ఈ ఎక్స్పీరియన్స్ అయితే చాలా థ్రిల్లింగ్గా అనిపించింది. ఇక అక్కడి నుంచి అయితే నావీ జెట్స్ ఉండే ప్లేస్కి అయితే వెళ్ళాము. ఇక్కడ మా పాప వాయిస్ ఉంది. ఇది కాక్పిట్ ఏమో. నో ఫోటోగ్రఫీ, స్విచ్ ఆఫ్ టెలిఫోన్. అక్కడ కూడా కెమెరాస్ నాట్ అలౌడ్ అండి, లేకపోతే వీడియో తీసి మీకు అక్కడ చూపించేదాన్ని లోపల ఎలా ఉంది ఏమి అనేసి. అక్కడి నుంచి డైరెక్ట్గా మేము ఇంకా జెట్స్ ఉండే మ్యూజియంకి అయితే వెళ్ళాము. అక్కడంతా వీడియోస్ తీసాను చూడండి. ఇవంతా ఆ జెట్స్లో ఏమేమి యూజ్ చేస్తారు, ఇంజను, వాటికి సంబంధించిన ప్రతి ఒక్కటి ఉంది. ఇది ఇంజన్ అండి, జెట్కి సంబంధించిన ఇంజను. ఇదైతే విక్రాంతికి సంబంధించిన రన్వే అండి, రియల్ అయితే కాదు. జస్ట్ అలా చూపిస్తున్నారు మనకి ఎలా ఉంటుందని, డెమో అండి జస్ట్. ఈ మ్యూజియంలో ప్రతి ఒక్కటి ఉంది. జెట్స్లో ఏమి యూజ్ చేస్తారు మొత్తం అంతా కూడా మనకి మ్యూజియంలో ప్రతి ఒక్కటి డిస్ప్లే చేస్తున్నారండి. నాకైతే చాలా బాగా అనిపించింది ఎక్స్పీరియన్స్.
ఇక అక్కడే నైట్ అయిపోయిందండి. ఇంకా నైట్ వ్యూ చాలా బాగుందని చెప్పేసి బీచ్లో ఒక హాఫ్ అన్ అవర్ అలా కూర్చొని టైం స్పెండ్ చేశాము. అలా నైట్ టైం బీచ్ని చూస్తుంటే చాలా పీస్ఫుల్గా అనిపించింది. నైట్ చాలా మంది ఫ్యామిలీస్ మేము వెళ్ళింది వీకెండ్ టైంలో అవ్వడం వల్ల బీచ్ కూడా చాలా క్రౌడీగా ఉందండి. బీచ్లో అలా కూర్చోంటే అసలు టైమే తెలియలేదండి. అసలు ఎంతసేపు కూర్చున్నాం ఏమని కూడాను. ఇక మా పాప అయితే ఇసుకలో ఆడుకుంటుంది చూడండి. వాళ్ళ అమ్మమ్మకు వీడియో కాల్ చేసి చూపిస్తూ ఉంది. అమ్మమ్మ చూడు నేను ఆడుకుంటున్నానని వైజాగ్ కబుర్లన్నీ చెప్తుంది వాళ్ళ అమ్మమ్మకి ఇక్కడ ఏమేమి చేసిందో. ఇక నైట్ అయిపోయింది కదండి, బాగా అలసిపోయాము. ఇంకా రూమ్కి అయితే బయలుదేరేసాము. ఇక ఇవేనండి మా వైజాగ్ కబుర్లు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదండి.